రాత్రి మిగిలిన చపాతీలను పారేయడం చాలామందికి అలవాటు. అయితే ఆయుర్వేదం ప్రకారం రాత్రి మిగిలిన చపాతీలను ఉదయం పూట తినడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణంగా వండిన ఆహారం ఎక్కువసేపు ఉంటే పాడైపోతుందని మనం భావిస్తాం. కానీ గోధుమలతో చేసిన చపాతీల విషయంలో ఇది కొంత భిన్నంగా ఉంటుంది. గోధుమలలో ఉండే పీచు పదార్థం రాత్రంతా నానడం వల్ల అది మరింత తేలికగా జీర్ణమయ్యేలా మారుతుంది. ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడే వారికి చల్లటి చపాతీలు ఒక వరం అని చెప్పాలి. రాత్రి మిగిలిన చపాతీని ఉదయం పూట చల్లని పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చపాతీలను ఉదయం పూట తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు ఆకస్మికంగా పెరగవు. అలాగే బీపీ సమస్య ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట ఈ చపాతీలను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడం, రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన ఔషధం. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో రాత్రి మిగిలిన చపాతీలు కీలకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ చపాతీలు 12 నుండి 15 గంటల కంటే ఎక్కువ పాతవి కాకూడదు. అలాగే వాటిని నిల్వ చేసేటప్పుడు తేమ తగలకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. చపాతీ నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా మెత్తగా ఉంటేనే వాటిని తీసుకోవడం ఆరోగ్యకరం. కాబట్టి రేపటి నుండి రాత్రి మిగిలిన చపాతీలను వృధా చేయకుండా ఆరోగ్యకరమైన అల్పాహారంగా మార్చుకోండి.